హాయ్ ఎవ్రీవన్. సో నిన్నటి వీడియోలో మనము ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్లు ఎలా డిస్కౌంట్లు ఇస్తున్నాయి, ఎందుకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి, ఓకే, అలాగే మన ఇండియాలో ఎంతమంది ఆన్లైన్లో షాపింగ్లు చేస్తున్నారు, ఎంత పర్సంటేజ్ మనము షాపింగ్లు చేస్తున్నాం, డిమాండ్ ఆన్లైన్ షాపింగ్లో ఏ వస్తువులు ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ యొక్క వీడియోలో మరి ఇతర షాపులకి మన షాప్లో అంటే కెన్కార్డ్ అనే ఆన్లైన్ షాప్లో మనం షాపింగ్ చేయటం వల్ల ఈ యొక్క షాప్లో మనం యాక్టివ్ మెంబర్గా ఉండటం వల్ల ఏంటి ఉపయోగాలు, వాట్ ఈస్ ద యూజెస్ ఇఫ్ ఐ షాప్ ఇన్ కెన్కార్డ్. మీరు కనుక ఈ యొక్క కెన్కార్ట్లో షాపింగ్ చేసినట్లయితే వేరే షాపుల్లో కూడా షాపింగ్ చేయవచ్చు. అక్కడ ఓన్లీ మనకి డిస్కౌంట్స్ మాత్రమే వస్తాయి, లేదా డిస్కౌంట్స్ కూపన్స్ వస్తాయి, ఓకే, ఇవి మాత్రమే వస్తాయి. బట్ కెన్కార్డ్ అనే ఆన్లైన్ షాపింగ్లో మనం షాపింగ్ చేయటం వల్ల మనకి డిస్కౌంట్స్తో పాటు ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ కూడా ఎంత సంపాదించుకోవచ్చు అంటే అంత సంపాదించుకోవచ్చు. అలాగే బోనస్లు వస్తాయి, అలాగే ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. అలాగే షాపింగ్ కూపన్స్ 25,000 రూపాయల షాపింగ్ కూపన్స్, దీంతోపాటు మనకి 3,000 రూపాయల నుంచి 30 లక్షల వరకు లోన్. ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో మన కంపెనీలో వాళ్ళకి ఈ యొక్క లోన్స్ అనేవి రావటం జరుగుతుంది. ఎందుకు ఇస్తుంది లోన్స్? ఆ యొక్క లోన్స్ కూడా తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. దీని గురించి మరొక వీడియోలో మనము దీని గురించి మాట్లాడుకుందాం, ఓన్లీ లోన్స్ గురించి. సో ఇక్కడ మనకి ఈ యొక్క కెన్కార్డ్ అనే షాప్లో మనం షాపింగ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో మనకి ముఖ్యంగా 3 రకాల ఇన్కమ్స్ గురించి మనం మాట్లాడదాం ఈరోజు. మొత్తం 6-7 రకాల ఇన్కమ్స్ ఉంటే ఈ యొక్క వీడియోలో ఈరోజు మనము డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అంటే ప్రత్యేకంగా ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క ఆన్లైన్ షాపింగ్లో మనకి అనేక రకాల మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, అలాగే అన్ని వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండటం జరుగుతుంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, కూలర్సు, కుక్కర్సు, సో ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది. ఈ యొక్క షాప్లో మనము వన్ టైమ్గా లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనము షాపింగ్ అనేది చేసి లైఫ్ టైం మనం రిఫర్ చేస్తూ ఉంటే రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే మనం రిఫర్ చేస్తాం కొంతమందిని, ఓకే, వాళ్ళు కూడా వెళ్ళి కొంతమందిని రిఫర్ చేస్తూ ఉంటే వచ్చే ఇన్కమే టీమ్ రిఫరల్ ఇన్కమ్. ఈ యొక్క టీం చేస్తూ ఉంటే మనకి లోన్స్ కూడా రావటం జరుగుతుంది. ఓకే, అటువంటి యొక్క అద్భుతమైన సిస్టమ్ ఈ యొక్క కెన్కార్ట్లో ఉంది. మరి ఎవ్రీ డైరెక్ట్ రిఫరల్కి అంటే మీరు ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్లో ఒక మొబైల్ కొన్నారు, లేదా ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, లేదా ఒక వాషింగ్ మిషన్ కొన్నారు, లేదా ఇంకేదన్నా మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులే పర్చేజ్ చేసుకున్నారు. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ యొక్క యాప్ ప్రమోషన్ చేసి వాళ్ళ చేత కూడా ఒకసారి వస్తువు కొనిపించారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాడుతున్న రిఫ్రిజిరేటరే, మీ ఇంట్లో వాడుతున్న రిఫ్రిజిరేటరే ఎంత కాస్ట్ అయిందో మీరు ఒకసారి గమనించగలరు. రిఫ్రిజిరేటర్ అంటే ఆల్మోస్ట్ ఒక 15,000 నుంచి ఎంతైనా ఉంటుంది. మరి ఈ యొక్క రిఫ్రిజిరేటర్ మనం కొన్నప్పుడు ఆ షాపు ఓనర్కి కొంత ప్రాఫిట్ అయితే వెళ్తుంది. ప్రాఫిట్ లేకుండా ఎవరో కూడా బిజినెస్ చేయరు. ఆ ప్రాఫిట్లో నుంచి ఎవరైతే మనల్ని ఈ కంపెనీకి ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకి కొంత అంటే డైరెక్ట్ రిఫరల్గా
మన కంపెనీ అనేది 1000 రూపాయలు ఇస్తుంది. ఓకే, ఇక్కడ గమనించండి, లాభంలో నుంచి 1000 రూపాయలు ఇస్తుంది. ఓకే, అలాగే మనం ఒక 10 మందిని రిఫర్ చేసాం, 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. లేదా రోజుకు ఒక్కొక్కరిని మనం రిఫర్ చేస్తున్నాం, నెలకి 30,000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు రిఫర్ చేస్తూ. ఓకే, అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క డైరెక్ట్ రిఫరల్ ఎంతమందిని రిఫర్ చేసినా మనకి 1000 రూపాయలు ఇస్తుంది. అలాగే దీంతోపాటు టీమ్ రిఫరల్గా మరి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందిని రిఫర్ చేసాం, మనకి 10,000 రూపాయలు వచ్చింది. ఆ 10 మంది కూడా వెళ్ళి మనలాగే కొంతకాలానికి 10 మందిని రిఫర్ చేశారు, 100 మంది టీం అయ్యారు. ఈ యొక్క 100 మంది టీం మీద నుంచి కూడా మనకి టీం రిఫరల్ ఇన్కమ్గా 100 రూపీస్ ఇస్తుంది. అంటే మళ్ళీ ఒక 10,000 రూపాయలు మనకు వస్తాయి. మనం డైరెక్ట్గా వెళ్ళి రిఫర్ చేస్తే 1000 రూపీస్ వస్తుంది. మన టీంలో ఎవరైనా ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే వాళ్ళకి 1000 రూపీస్ వస్తుంది. మనకి 100 రూపీస్ కమిషన్ ఇస్తుంది. అంటే ఈ యొక్క 100 మంది కూడా కొంతకాలానికి ఒక 1000 మంది అవుతారు. ఓకే, మళ్ళీ 1000 ఇంటూ 100 రూపీస్ అంటే ఈరోజు మీ టీము ఒక 100 మంది అయ్యారు. ఈ 100 మందిలో రోజుకు ఒక 20 మంది వెళ్ళి ఇద్దరిద్దరినో ముగ్గురునో రిఫర్ చేస్తున్నారు. ఓకే, సో రోజుకొక 40 రిఫరల్స్ 50 రిఫరల్స్ వస్తున్నాయి. 50 ఇంటూ 100 రూపీస్ అంటే 5,000 రూపాయలు. ఈ యొక్క 5,000 రూపాయలు నెలలో 30 రోజుల్లో కనీసం ఒక 10 రోజులు వచ్చినా కానీ 50,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు టీమ్ రిఫరల్గా. ఓకే, సో ఈ విధంగా టీమ్ రిఫరల్ మనకి రావటం జరుగుతుంది. అలాగే లోన్స్, ఈ యొక్క లోన్ చూసుకున్నట్లయితే సో కంపెనీ చెబుతుంది, ఎప్పుడైతే మీరు 4 వ్యక్తుల్ని చేత షాపింగ్ చేపిస్తారో అప్పుడు మీకు ఈ యొక్క లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఈ 4 వ్యక్తి మీద నుంచి 4,000 రూపాయలు వస్తుంది. అలాగే 3,000 రూపీస్ లోన్ అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ చూపిస్తుంది 2,000 రూపాయలు. ఈ యొక్క 3,000 రూపాయల ఆఫర్ అనేది మనకి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. 2024 డిసెంబర్ 31 వరకు కూడా. ఓకే, మరి సెకండ్ లోన్ తీసుకోవాలంటే ఇక్కడ కండిషన్ ఏంటి? ఈ యొక్క ఫస్ట్ లోన్ ఏదైతే ఉందో అది మనం తిరిగి పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తుంది కంపెనీ. మరి ఇక్కడ మనం ఒక క్యాలిక్యులేషన్లో ఉండాలి. సో ఈ యొక్క ఫస్ట్ లోన్ కూడా మనం తిరిగి పే చేయట్లేదు, కానీ నామ్స్ ప్రకారం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కంపల్సరీగా పే చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు ఆ యొక్క 2,000 3,000 రూపాయలు మీకు లోన్ వస్తే అది మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ మీకు సెకండ్ లోన్ ఎప్పుడైతే అచీవ్మెంట్ అవుతారో అప్పుడు ఫస్ట్ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది డిడక్షన్ చేసుకొని మిగతా అమౌంట్ మనకి ఇస్తానంటుంది మన కంపెనీ. అంటే సెకండ్ లోను 6,000 రూపాయలు ఉంది. సో 2,000 రూపాయలు కట్ చేసుకొని మనకి 4,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే థర్డ్ లోన్ 15,000 రూపాయలు, ఫోర్త్ లోన్ 50,000 రూపాయలు, ఫిఫ్త్ లోన్ 1,00,000 రూపాయలు, సిక్స్త్ లోను 2,00,000 రూపాయలు, సెవెంత్ లోను 5,00,000 రూపాయలు. సో మీరు 10 లక్షల రూపాయల లోన్ తీసుకున్నా కానీ మిమ్మల్ని కంపెనీ అడుగు తిరిగి పే చేయమని. ఎందుకనంటే మీరు 10 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారంటే మీ కింద ఎంతమంది వస్తువులు పర్చేజ్ చేస్తున్నారు లేదా ఎంతమంది కూపన్స్ పర్చేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం క్యాల్కులేషన్ వేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో రేపటి వీడియోలో మనము ఎలా ఇన్వైట్ చేయాలి మెంబర్స్ని, రోజుకి ఎంతమందిని ఇన్వైట్ చేయాలి. ఓకే, సో రోజుకి మినిమం ఒక 2 రెఫర్ చేస్తూ ఉంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా క్లియర్గా మీకు వివరించడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సో లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.